Hi children, good morning Nana. How are you? I hope you are all fine. So yesterday we are discussing Nana, మనం emergence, so encouragement to the agriculture and temples guరించి discussing. Today we are discussing trade. What Nana? Trade. Trade అంటే ఏంటది? వర్తకం, వ్యాపారం. ట్రేడ్. సో ఈ ట్రేడ్లో మనం చూసుకున్నట్టయితమ్మా, సో వారియర్స్ and chiefs, warriors, chiefs and kings. So derived a large portion of their income by the taxing traders, especially those who engaged in the overseas trade from the port. మనం ఇక్కడ పోర్ట్ అంటే ఏంటంటే మనం ఏం చెప్పుకున్నాము, సో ఫోర్స్ అంటే ఓడరేవులు, మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఎక్కువగా ఇక్కడ వారియర్స్ అంటే వీరులు కానీ, చీఫ్స్ ముఖ్యమైన వాళ్ళు, రాజులు, వీళ్ళందరూ కూడా సో వీళ్ళకున్న ఇన్కమ్ ట్యాక్స్ బై ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే ఉందో, సో పన్ను వర్తకులు ప్రత్యేకంగా వాళ్ళు ఏం చేస్తారంటే దోజ్ హూ ఎంగేజ్డ్ ఇన్ ఏ ఓవర్సీస్ అంటే ఆ సముద్రం మొత్తాన్ని ఎవరైతే ఎంగేజ్ చేసుకుంటారో వర్తకం పర్పస్గా, సో ట్రేడ్ ఫ్రమ్ ద పోర్ట్. దేనికంటే వర్తకం పర్పస్, దేని పర్పస్ అంటే వ్యాపారం పర్పస్ అనమాట. సో రీడ్ అండ్ ప్రొటైన్స్ అండ్ ద ఇన్స్క్రిప్షన్ issued by the కాకతీయ కింగ్స్ అండ్ గణపతి దేవ ఇన్ ఏ ప్లేస్ ఆర్ కాల్డ్ సో మోటుపల్లి. సో మనం చూసుకున్నట్టయితే ఇక్కడ గణపతి దేవుని యొక్క ప్లేస్ ఏమని పిలుస్తారంటే, గణపతి దేవ ఉన్న స్థలాన్ని ఏమని పిలుస్తారంటే మోటుపల్లి అంటే. సో దిస్ అశ్వయం అభయాసన హ్యాస్ ఏ బీన్ ఏ గ్రాంటెడ్ బై గణపతి దేవ. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సో అభయాసన అభ్యాసనం. సో ఈ అభ్యాసనాన్ని ఎవరు హ్యాస్ బీన్ గ్రాంటెడ్ బై గణపతి దేవ. ఈ అభ్యాసనాన్ని ఎవరు గ్రాంట్ చేశారంటే నాన్న, గణపతి దేవ. ఈ చూసుకున్న అభయ శాసనాన్ని ఎవరు సో రూల్లోకి తీసుకొచ్చారంటే గణపతి దేవ రూల్లోకి తీసుకురావడం అనేది జరిగింది. అండ్ సీ ట్రేడర్స్ సముద్రపు వర్తకులు గోయింగ్ బ్యాక్ ఆన్ ద ఫోర్త్ ఆల్ ఓవర్ ద కాంటినెంట్స్ అండ్ కంట్రీస్ అండ్ టువార్డ్స్ ఆల్ కాంటినెంట్స్. మనకి ఎన్నైతే ఖండాలు ఉన్నాయో ఆల్ కాంటినెంట్స్ మొత్తం కూడా ఆల్ కాంటినెంట్స్. సో ఆల్ కాంటినెంట్ అంటే మొత్తం కూడా ఎన్ని 7 కాంటినెంట్స్ అండ్ ఆల్ కంట్రీస్, అన్ని కూడా ఎన్ని కంట్రీస్ దేశాలు మొత్తం కూడా అండ్ టువర్డ్స్ ఇన్ ద ఫాస్ట్ కింగ్స్ అండ్ సో ఫోర్స్ఫుల్లీ సో seized all the so cargo such as a gold, elephant, horse, jewels etc. మరి అదేవిధంగా ఫాస్ట్ అప్పట్లో ఉన్న రాజులు అంటే ఫాస్ట్ కింగ్స్ రాజులు ఉన్నారు కదా, ఈ రాజులు ఏం చేశారంటమ్మా, వీళ్ళు అప్పటిలో ఉన్న రాజులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏంటంటే సో వీళ్ళు ఎక్కువగా ఏంటంటమ్మా బలమైనవి ఎక్కువగా ఉండేవి. సో క్యార్గో సచ్ యాజ్ ఏ గోల్డ్ బంగారం అండ్ సో ఎలిఫెంట్స్, gold, elephants,
హార్సెస్, సో జ్యువెల్స్. సో ఇవన్నీ కూడా ఏంటంటే మా జ్యువెల్స్, సో ఎక్సెట్రా, ఇవన్నీ కూడా చాలా పెద్ద మొత్తంలో ఉండేవన్నమాట వీళ్ళవి. సో చూసుకున్నట్టయితే వెన్ సీ గోయింగ్ ఏ వెజిల్స్ ఫర్ ఏ క్యాచ్ ఇన్ ద స్టోన్స్. మరి అదేవిధంగా అక్కడ సముద్రంలో ఒక్కొక్కసారి ఏంటంటే సో సీ గోయింగ్, సముద్రంపై వెళ్తున్నప్పుడు వెజిల్స్ అంటే ఏంటది, గిన్నెలు. వెజిల్స్ వర్ ఏ క్యాచ్, సో క్యాచ్ ఇన్ ఏ స్ట్రోమ్స్. ఈ వెజిల్ ఒక్కోసారి ఏంటంటే స్ట్రోమ్స్ అంటే తుఫానులు వస్తాయి కదా, అలాంటి మూమెంట్లో క్యాచ్ చేసేటప్పుడు. అండ్ అదేవిధంగా సేకే ఫర్, సో ప్రిపరేట్. సో మనం చూసుకున్నట్టయితే అమ్మా ఇక్కడ సేక్ ఆఫ్ అవర్ ఏ రిప్యుటేషన్స్ అండ్ ఏ పుణ్య అండ్ గౌట్ గెట్ ఏ, సో పిటీ ఫర్ ఏ దోస్ హూ హ్యావ్ ఏ so you have incurred the grave risk of the voyage give of all the but a customary tax. మరి అదేవిధంగా కానీ ఇక్కడ ఏంటంటే నాన్న సో స్ట్రోమ్స్ తుఫాన్ కానివ్వండి, సో వర్క్డ్ అండ్ క్యాస్ట్ ఆన్ ఏ సోర్. బట్ ఇక్కడ ఈ సముద్ర తీర ప్రాంతంలో ఏంటంటమ్మా అనే సోర్ అంటే సముద్ర తీర ప్రాంతానికి అక్కడ ఏమన్నా స్టోమలు కొట్టుకొచ్చి వస్తూ ఉంటాయి కదా, అవి ఏంటంటే బట్ కానీ వి ఫర్ హీ సేక్ ఆఫ్ అవర్. సో వాళ్ళు దేనికోసం చూస్తారంటమ్మా, సో రిప్యుటేషన్స్. సో రిప్యుటేషన్ అంటే పేరు ప్రతిష్ట కోసం, అండ్ పుణ్య అండ్ అవుట్ ఏ పెట్టి ఆఫ్ ఫర్ ఏ దోస్ హూ ఆర్ ఏ ఇన్కర్డ్ అంటే పడడం ఉండటం పొందడం అనమాట. సో ఇన్కర్డ్ అంటే అక్కడ ఏంటంటే అమ్మ వాటిని పొందడము లేదా సో పడి ఉండడం అనమాట. ద గ్రేవ్ రిస్క్ ఆఫ్, సో వాయస్. ఇక్కడ ఏంటంటే వాయస్ అంటే అమ్మా ఓడ ప్రయాణం అనమాట. బట్ ద కస్టమరీ ట్యాక్స్, వీళ్ళకి ఏంటంటే వీళ్ళు సముద్ర ప్రాంతంలో వీళ్ళని కానీ గుడ్స్ని ఒక ప్రాంతం నుండి గూడ్స్ అంటే సరుకులు ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి తరలిస్తున్న ఆ మూమెంట్లో ఏంటంటే వీళ్ళకి కస్టమర్, ఎవరైతే కస్టమర్ ఉంటారో వాళ్ళకి ఏముంటుందంటే కస్టమరీ ట్యాక్స్ ఉంటుందన్నమాట. సో ఓడ ప్రయాణం గేవ్ అప్ ఆల్ బట్ ద కస్టమరీ ట్యాక్స్. కస్టమరీ ట్యాక్స్ అంటే ఏముంటుందంటమ్మా పన్ను, అంటే వాళ్ళు ప్రయాణం చేసినందుకుగా అమౌంట్ చెల్లించాల్సి ఉంటుందన్నమాట. సో ద ఇన్స్క్రిప్షన్ గోస్ ఆన్ ద, సో మెయింటైన్ ఆఫ్ ద ట్యాక్స్ వుడ్ బి కలెక్ట్ ఫ్రమ్ ద ట్రేడర్స్ ఆన్ ద డిఫరెంట్ సో ఆర్టికల్స్ ఆఫ్ ఎ ట్రేడ్. వర్తకం పర్పస్గా సో వీళ్ళు ఏంటంటే డిఫరెంట్. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు ప్రయాణం చేస్తున్న ప్రయాణానికి ఇన్స్క్రిప్షన్ గోస్ అనే మెన్షన్, కొన్ని ఇన్స్క్రిప్షన్ ఉంటాయి వాటిని మెన్షన్ చేయడం జరుగుతుంది. అవి సో ట్యాక్స్ ఉంటే కలెక్ట్ వాళ్ళ దగ్గర నుండి, సో ట్రేడర్స్ అనే డిఫరెంట్ ట్రేడర్స్ దగ్గర నుండి వర్తకులు ఇంకొక రకరకాల వర్తకుల నుండి ట్యాక్స్ని కలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇది దేని పర్పస్గా అంటమ్మా ట్రేడ్, వర్తకం పర్పస్గా. హౌ డిడ్ ద కింగ్ ట్రీట్ ద ట్రేడర్స్ ఎర్లైన్. మరి హౌ డిడ్ రాజులు ఉన్నారు కదా, ఈ రాజులు ట్రీట్ ద ట్రేడర్స్ వర్తకుల్ని ఏ విధంగా ట్రీట్ చేస్తారు ఎర్లైన్ కాలం అప్పట్లో. ఓకేనా. వాట్ వాజ్ ద సో గ్యారంటీ గ్రాంటెడ్ బై ద గణపతి దేవ టు ద ట్రేడర్స్. మరి వాట్ వాజ్ గణపతి దేవుడు అతని యొక్క పరిపాలనలో అక్కడ ఉన్న ప్రజలకు ఏమని అభయము ఇచ్చాడు. వై డూ యూ థింక్ ద గణపతి దేవ గేవ్ దిస్ ఏ ప్రొటెక్షన్ టు ద ఫోర్జన్ ట్రేడర్స్. ఎందుకని అక్కడ మోసపోతున్న ప్రొటెక్షన్ రక్షణ ఇచ్చారు. ఎందుకు అని, ఎవరైతే ఫోర్జరీ అంటే మోసపోతున్నారో వాళ్ళకి వర్తకులకి రక్షణ కల్పించడం అనేది జరిగింది. మరి గణపతి దేవి ఎందుకు అట్లా రక్షణ కల్పించారో ఆలోచించండి. సో మైక్రోఫోలో హూ ఇస్ వన్ ఆఫ్ ద సో ఫోర్ సైడ్. ఇక్కడ మైక్రోఫోలో
మైక్రోఫోలో. సో ఈయన కూడా ఏంటంటే సో మైక్రోఫోలో కూడా ఈయన హూ విజిటెడ్, ఎవరైతే విజిటెడ్ చేస్తారో ఆన్ ద దిస్ ఎ ఫోర్త్ సైడ్, అంటే అక్కడ ఉన్న ఓర్డర్ ఏమిటి, ఎవరైతే విజిట్ చేస్తారో దట్ ద ఎక్స్పోర్ట్స్ వర్ ఏ డైమండ్స్ ఆఫ్ ద బస్ట్ ఆఫ్ ద మోస్ట్ సో డెలికేటెడ్ ద క్లాత్ which looked like the tissue of the spider's web. For he further said, there is a so neither a king nor a queen in the world who would not be a glad to so wear them. మరి అక్కడ మార్కోఫోల్ ఏంటైతే తను దట్ ద ఎక్స్పోర్ట్స్ వర్ ఏవైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నా అక్కడ డైమండ్స్ అండ్ ద బెస్ట్ ఆఫ్ మోస్ట్ డెలికేటెడ్, డైమండ్ చాలా విలువైనది కదా, అండ్ డెలికేటెడ్ ద క్లాత్ విచ్ లుక్డ్ లైక్, అవి చూడటానికి ఎలా ఉన్నాయంటే సో టిష్యూస్ ఆఫ్ ద స్పైడర్ వెబ్ అంటే మనకి సాలెపురుగు తన యొక్క గూడును కట్టుకుంటుంది కదా ఆ విధంగా. సో హీ ఫర్దర్ సెడ్, అతని తర్వాత చెప్పాడు అన్నారు, దేర్ ఈజ్ ఎ నైదర్ ఏ కింగ్, ఇక్కడ ఉంటే రాజు అయిన ఉండాలి లేకపోతే ఉంటే రాణి అయిన, క్వీన్ ఆర్ ఓల్డ్ హూ వుడ్ బి ద గ్లాడ్ టు వేర్ దెమ్, ఇక్కడ రాజు అయినా రాణి అయినా ఎవరో ఒకళ్ళు ఇవి ధరించాలని మార్కోపోల్ చెప్పడం అనేది జరిగింది. సో ద ఎండ్ ఆఫ్ ద కాకతీయ సమ్ టైమ్స్ అరౌండ్ ద సో వీళ్ళు ఎప్పుడు 1190 CE 1990లో సమ్ టైమ్స్ కింగ్డమ్, న్యూ కింగ్డమ్ అంటే కొత్త పరిపాలన వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఢిల్లీ. ఇది న్యూ కింగ్డమ్ ఎక్కడ, ఢిల్లీలో కొత్త రాజ్యాన్ని కొత్త సామ్రాజ్యము అమలులోకి రావటం అనేది జరిగింది. కింగ్డమ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్. ద న్యూ కింగ్స్ వర్ కాల్డ్ ఢిల్లీ సుల్తాన్ అండ్ దే ఒరిజినల్లీ కేమ్ ఫ్రమ్ ద సో టర్కిస్తాన్. ఇక్కడ ఎవరు, సో ఢిల్లీ సుల్తాన్స్ అండ్ అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ సో టర్కిస్తాన్ దే హ్యాడ్ ఏ పవర్ఫుల్, వీళ్ళ దగ్గర ఏమైనా చాలా పవర్ఫుల్ శక్తివంతమైన కింగ్స్ రాజులు. అండ్ నార్త్ ఇండియా అండ్ ద డక్కన్ బిఫోర్ ఏ లాంగ్ సుల్తాన్ మహమ్మద్ బిన్ తుగ్లక్. ఇక్కడ లాంగ్ టైంలో సో సుల్తాన్ మహమ్మద్ బిన్ తుగ్లక్ సో తుగ్లక్ బిఫోర్ లాంగ్. ఇది ఎక్కడ అంటే మనం చూసుకున్నట్టే తుగ్లక్ వాజ్ ఏబుల్ గా సో డిఫీట్ కాకతీయ అండ్ సో ప్రతాపరుద్ర సో 1323 EC కామన్ ఈరా. సో అండ్ ద ఎండ్స్ ఆఫ్ ద కాకతీయ డైనస్టీ అంటమ్మా ఒక వంశానికి చెందిన రాజువారు, అంటే ఇది కాకతీయ వంశానికి చెందిన పరిపాలన, ఇది మౌర్యుల వంశానికి చెందిన పరిపాలన అనే కిందికి వస్తుంది. ఇంకా ఫైనల్ ఈ కాకతీయ వంశాన్ని సో ఏంటంటే ఎండ్ చేయడం అనేది జరిగిందనమాట. సమ్ ఇయర్స్ లేటర్, కొన్ని సంవత్సరాల తర్వాత టూ న్యూ కింగ్డమ్స్, రెండు కొత్త సామ్రాజ్యాలు రాజు పరిపాలన వచ్చాయి. వర్ ఫౌండ్ ఇన్ ద కాకతీయ ఆర్ కాల్డ్ సో బహమని ఇదే విజయనగర్. సో ఇక్కడ ఏం కనుగొన్నారంటే సో అండ్ కర్ణాటక కాల్డ్ బహమని మరియు విజయనగర్ కింగ్డమ్స్ అబౌట్ విచ్ విల్ బి స్టడీ ఇన్ ద నెక్స్ట్ చాప్టర్. మరి కొత్త పరిపాలన ఏంటది, అండ్ సో కింగ్డమ్స్, 2 న్యూ కింగ్డమ్స్, 2 రాజ్యపాలనలను కనుగొనడం జరిగినది. కర్ణాటకలో ఉన్నదాన్ని బహమని అని, అండ్ విజయనగరంలో ఉన్న పరిపాలనలోనే అబౌట్ విచ్ స్టడీ ఇన్ ద నెక్స్ట్ చాప్టర్లో మనము వీటి గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఓకే చిల్డ్రన్, సో టుడే ఎండ్ ఆఫ్ దిస్ క్లాస్ నానా. సో టుమారో విల్ కండిషన్. సో next some part are there, that one discussion tomorrow class. So this lesson have some odd words are there,
read and write. Read lesson properly. After this lesson have any odd words, underline and write odd words and send 0. Okay children, bye.